అమ్మా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని గుడిలో పెళ్లి చేసుకుని వచ్చేసామమ్మా. చెప్పకుండా అట్టట్ట పెళ్లి చేసుకుంటావరా? వంటొచ్చా అమ్మా నీకు? వచ్చా ఆంటీ, బాగా చేస్తాను. ఇంటి పనులన్నీ వచ్చా? అన్నీ చేస్తాను ఆంటీ. అవును గాని మీ క్యాస్ట్ ఏంటి? ఈ మాట ముందే చెప్పుంటే నా ఇంటి గడప కూడా దొక్కనిచ్చేదాన్ని కాదు మీ ఇద్దరిని. చెయ్యి. అత్తమ్మ, ఏమండి, డబ్బులు ఖర్చైనా ఒక పన్నమ్మాయిని పెట్టండి. ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. వనజ అన్నం పెట్టు. అత్తమ్మ బయటికి వెళ్ళింది మావయ్య, అందుకే నేను వండాను. చాలా బాగుందమ్మా, ఇది మంచి చెయ్యి. ఆ చేత్తో వండిన వంట తినే కర్మ మీకేంటండి? పక్కన పాడేయండి, నేను వండుతాను. తను వచ్చినప్పుడు నేను చూస్తున్నా, చిన్న చూపు చూస్తున్నావు. నీ బుర్రలో ఏం నడుస్తున్నా గానీ తను మనిషి అన్న విషయం గుర్తుంచుకో. నీకో విషయం తెలుసా? తను రానా కంటే ఎక్కువ చదువుకుంది, రానా కంటే ఎక్కువ సంపాదిస్తుంది. నువ్వు వాడి మీద చూపించే ప్రేమ కన్నా తను వాడి మీద చూపించే ప్రేమ గొప్పది. తన కన్నా తల్లిదండ్రులు వదులుకొని మన ఇంటికి వస్తే నువ్వు చేసే టార్చర్ కరెక్టేనా? కాలం కదులుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది, కానీ ఈ మనిషి జాతిలో చాలా మందికి పులపిచ్చిపోవట్లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం సంతోషంగా ఉండేలా చూసుకోండి ప్లీజ్.